హైదరాబాద్ మైత్రివనంలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ చేసి మంటలను అరుపువేశారు. ఉదయం 10:30 సమయంలో నీలగిరి బ్లాక్లో 4వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో భయంతో బయటకు ఇన్స్టిట్యూట్లోని స్టూడెంట్స్, పలువురు విద్యార్థులు బిల్డింగ్లో చిక్కుకోవడంతో వారిని సేఫ్గా కిందకి దించారు పోలీసులు, ఫైర్ సిబ్బంది. స్థానికుల సమాచారంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. బిల్డింగ్ బయట నుంచే తాళ్లు, నిచ్చెనల సాయంతో చాలా మంది విద్యార్థులను బయటకు దింపారు పోలీసులు. ప్రమాద సమయంలో 4th ఫ్లోర్లోని ఇన్స్టిట్యూట్లో 80 మంది వరకు విద్యార్థులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని భవనాల యజమానులకు సూచించారు. ప్రమాదం జరిగిన నీలగిరి బ్లాక్లోని 4th ఫ్లోర్ నుంచి పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. ప్రస్తుతానికి బిల్డింగ్లో మంటలు అదుపులోకి వచ్చాయని అంటున్నారు పోలీసులు, ఫైర్ సిబ్బంది. నిత్యం విద్యార్థులతో రద్దీగా ఉండే మైత్రివనంలో అగ్ని ప్రమాదం జరగడంతో అంతా ఉలిక్కిపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అధికారులు త్వరగా స్పందించడంతో ప్రాణ నష్టం తప్పిందన్నారు. సిటీలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా సర్కారు స్పందించడం లేదన్నారు. అమీర్పేటలో గతంలో కూడా అగ్ని ప్రమాదాలు జరిగాయన్నారు స్థానికులు. ఏదైనా ఘటనలు జరిగినప్పుడు అధికారులు వచ్చి హడావిడి చేసి వెళ్తున్నారని విమర్శించారు. మరోవైపు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు ఎగిసిపడ్డాయని చెప్పారు. 2వ ఫ్లోర్ వరకు పొగ వ్యాపించిందని చెప్పారు. చుట్టూ ఫ్లెక్సీలు, బోర్డులు ఉండడంతో భవనాల వెంటిలేషన్ ఉండడం లేదన్నారు. భవనాలకు ఎగ్జిట్ వేలు కూడా తక్కువగా ఉంటున్నాయన్నారు రంగనాథ్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అధికారులు వెంటనే స్పందించారని చెప్పారు. ప్రమాదాలు జరగకుండా బిల్డింగ్ ఓనర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ రోజు మైత్రివనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. బేసికల్ గా ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ డక్ట్ ఏదైతే ఉందో డక్ట్ లో కేబుల్స్ అవి వచ్చేటటువంటి వాటిల దగ్గర షార్ట్ సర్క్యూట్ అవ్వడం తోటి ఆ కేబుల్స్ అన్ని బర్న్ అయ్యి దానిపైన ఉన్నటువంటి ఇన్సులేషన్ ఏదైతే అది ఆ ప్లాస్టిక్ లేకపోతే ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అదంతా బర్న్ అయ్యి ఆ మొత్తం అది అంటుకున్న తర్వాత ఆ అంటుకోవడం తోటి పెద్ద ఎత్తున స్మోక్ రావటము, ఆ స్మోక్ అంతా కూడా ఈ మెల్లిగా అంటే స్టేర్స్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఆ స్టేర్స్ ద్వారా 2nd ఫ్లోర్ వైపు వెళ్ళటం, అంటే 1st ఫ్లోర్ లో ఉన్నటువంటి అవి క్లోజ్ చేసి ఉండటంతో 2nd ఫ్లోర్ ఓపెన్ అయినటువంటి ఒక ఏదైతే కనుక ఈ ట్రైనింగ్ చేసేటటువంటి ఈ ఏది ఇతర రకరకాల ఈ ఐటీ రిలేటెడ్ వాటి మీద ట్రైనింగ్ చేసేటటువంటి వాళ్ళకి దాంట్లో ఉన్నటువంటి ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లోకి వెళ్ళటం. అక్కడ దాదాపు 50 మంది స్టూడెంట్స్ దాకా ఉన్నారు. ఉంటే ఇది యాక్చువల్ గా స్మోక్ తిక్కుగా మొత్తం కూడా కమ్ముకోవడం తోటి ఆ 2nd ఫ్లోర్ లో వాళ్ళందరూ కూడా ఆ బాల్కనీకి అటువైపు రావటం, బాల్కనీ అవి కూడా మనం చూసాం పూర్తిగా ప్యాక్ అయ్యింది. అయితే ఈ క్రమంలో మాకు హైడ్రా కంట్రోల్ కి కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ అయితే 10:50 to 10:30 మధ్యలో హైడ్రా కంట్రోల్ కి ఫోన్ రావటం కూడా జరిగింది. రావడం తోటి వెంటనే ఇక్కడ టీమ్ 17 బండి ఇక్కడే మైత్రివనం పక్కనే ఉంటుంది, హార్డ్లీ ఒక 300-400 మీటర్స్ దూరంలో ఇక్కడ ఉన్న బండి ఇమీడియట్ గా వాళ్ళు రావటం. ఈ రోప్ ల్యాడర్స్ తోటి అక్కడ దాదాపు 20 మంది పైన ఎవరైతే ఈ బాల్కనీస్ లో ఉన్నారో, బాల్కనీస్ లో కూడా వచ్చే పరిస్థితి లేకుండా ఆ బాల్కనీస్ అంతా కూడా పూర్తిగా చెత్తతోటి అంటే మొత్తం డంపింగ్ చేసి ఆ మెటీరియల్ కుర్చీలు, ఇరిగిపోయిన సోఫాలు లేకపోతే టేబుల్ అన్ని వేసి ఆ మొత్తం బాల్కనీ అంతా కూడా బంద్ అయింది. ఆ బాల్కనీలో అక్కడి నుంచి ఏదైతే చిన్న ఆ పార్టీ ఏదైతే కాస్త ఓపెనింగ్ ఉందో అక్కడి నుంచి ఈ రోప్ ల్యాడర్స్ తోటి టీమ్ 17 వాళ్ళు ఇమీడియట్ గా రావటం, ఇక్కడికి వచ్చేసి వాళ్ళు రెస్క్యూ చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఇంకా ఒక దాదాపు 20-30 మంది ఆ స్టేర్స్ నుంచి దిగుతూ కిందకి వాళ్ళని తీసుకురావడానికి కూడా హైడ్రా సిబ్బంది కూడా వాళ్ళు కూడా వాళ్ళకి సహకారం చేసి కిందకి తీసుకొచ్చేటట్టు ఉన్నారు. టోటల్ గా 50 మంది దాకా మొత్తం దీంట్లో స్టక్ అయి ఉన్నారు. లక్కీగా అది ఫైర్ మనకి అంటే అది ఓన్లీ లిమిటెడ్ టు ద ఏరియా కేబుల్ వరకు బర్న్ అయ్యి ఆ స్మోక్ రావటం ఉంది. బట్ అది ఒకవేళ కనుక అది ఫైర్ లాగా స్ప్రెడ్ అయి ఉంటే కనుక చూసాం మనం మొత్తం కూడా ఆఫీసులు ఏవైతే ఉన్నాయో మొత్తం వుడెన్ ప్యానలింగ్ తోటి ఉన్నాయన్నమాట.
అది ఒకవేళ అంటుకుంటే కనుక అసలు చాలా భయంకరంగా ఉండేదన్నమాట. పేటలో అనుకోకుండా యాక్సిడెంటల్ గా ఫైర్ ఇన్సిడెంట్ జరగడం అందరికి తెలిసిందే. ఇమీడియట్ గా హైదరాబాద్ పెద్దలు కమిషనర్ సార్ ఇక్కడికి వాళ్ళ టీంతో రావడం, రెస్క్యూ చేయడం, ఇన్సిడెంట్ ని పెద్ద కాకుండా కంట్రోల్ తీసుకురావడం చాలా సంతోషమైన విషయం. సో హైడ్రా టీం అందరినీ అప్రిషియేట్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ నామ్స్ ని కూడా ఫాలో కావాలని చెప్పి సార్ చెప్పడం జరుగుతోంది. మేము పెద్దలు నీలిమాక గారు అందరూ కూడా ఈ అపార్ట్మెంట్స్ అండ్ ఈ కమర్షియల్ యాక్టివిటీ జరుగుతున్న వాళ్ళతో కూడా మాట్లాడి, కమర్షియల్ యాక్టివిటీ జరుగుతున్నటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడి ఫ్యూచర్లో మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసే ప్రయత్నం చేస్తామని